దేవర అడిగినాడంటే 1000 కోట్లు చెప్పినాడని అర్థం. దేవర నిజానికి 1000 కోట్లు కొట్టాల్సిన సినిమా 500 దగ్గరే ఆగిపోయింది. కారణం ఏంటంటే వాడుకోవడం తెలియలేదు దేవరాని. ఎన్టీఆర్ని కరెక్ట్ గా వాడుకుంటే 1000 కోట్లు అవ్వలేలాగా వచ్చి పడతాయి. ఇది రాసి పెట్టుకోండి, ఇది నిజం. ఎన్టీఆర్ ని వాడుకోవడం తెలుసున్న వాళ్ళు 1000 కోట్లు కొడతారు. ఎన్టీఆర్ ని వాడుకోవడం తెలియని వాళ్ళు 1000 కోట్లు కాదు 500 కోట్ల దగ్గర 300 కోట్ల దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే దేవరాలో ఎన్టీఆర్ కనబడలేదు ఎవరికైనా. దేవరాలో ఎన్టీఆర్ అవసరం లేదు. ఆ దేవరా సబ్జెక్ట్ ఇంకో హీరోని పెట్టి తీస్తే 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు బ్లాక్ బస్టర్ అయిపోతుంది. దానికి ఎన్టీఆర్ అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ సైన్ చేస్తే ఎన్టీఆర్ ని పెట్టుకుంటే ఆయన ఎలా వాడుకోవాలో తెలియాలి, ఎలా పిండుకోవాలో తెలియాలి. అటువంటి మహానుభావుడిని, అటువంటి యాక్టర్ ని కూడా పెట్టుకొని ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది సినిమా. అంతేగాని దేవర అంటూ ఉన్నాడు అని చెప్పేసి మనకి ఎక్కడ ఫీలింగ్ కలగదు. అంటే ఎన్టీఆర్ ని వాడుకోవడం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ రాకముందు అదే కొరటాల శివ గారు తీసిన జనతా గ్యారేజ్ చూడండి మీరు. ప్రతి సీన్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. చిన్న చిన్న బిట్ల కింద కట్ చేసి అప్లోడ్ చేశారు. యూట్యూబ్ లో మీకు చూస్తుంటే ఇప్పటికీ కూడా దానికి ఒక ఎమోషన్ ఎలివేషన్ కింద మనకి ఆ వైబ్రేషన్ కనపడుతుంటది ఆ డైలాగ్ లో మనం వింటున్నప్పుడు. ఈవెన్ మోహన్ లాల్ గారు అయినా సరే, ఈవెన్ ఎన్టీఆర్ గారు అయినా సరే డైలాగులు చెప్తుంటే ఎలా ఉంటది అంటే మనకు టచ్ అయిపోతూ ఉంటది. అదే ఇప్పుడు త్రిబుల్ ఆర్ రాకముందు, త్రిబుల్ రాకముందే ఆయన అంత ఇదిగా కొరటాల శివ గారే వాడుకున్నారు ఆల్రెడీ. త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత ఇంకెలా వాడుకుని ఉండాలి? ఎన్టీఆర్ గారిలో ఎంత ఉందంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ లో 2-3 సీన్లే తీసుకుందాం సింపుల్ గా. ఎన్టీఆర్ గారు టైగర్ ని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనకి ఎలా ఉంటది, బాబా ఏం జరుగుతుంది ఫీలింగ్. ఎన్టీఆర్ గారే గెలుస్తారని తెలుసు, పట్టేసుకుంటారని కూడా తెలుసు మనకి. అయినా సరే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే ఏం జరుగుతుందా అన్న ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటది మనలోని. ఫైనల్ గా మనకి ఎక్కడ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది అంటే ఆ పులిని పట్టుకున్న తర్వాత దాని మీద బురకాయ పెట్టుకొని బాధపడతా ఉంటాడు. అంటే మనకేం ఫీల్ కలుగుతుందంటే అరే ఇతను పొరపాటు చేశాడు, దాన్ని ఎందుకు పట్టుకున్నాడో మనకు తెలియదు. సినిమాలో మధ్యలో తెలుస్తుంది. కానీ బిగినింగ్ లో ఎందుకు పట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ ఎందుకు పట్టుకున్నాడు ఈయన, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నాడు అనే ఫీలింగ్ గట్టిగా కలుగుతుందా లేదా? దాన్ని ఎమోషన్ అండ్ ఎలివేషన్స్ అంటారు. అది దేవరాలో ఎక్కడన్నా పడిందో మీరు చెప్పండి? ఒక చోట పడింది. ఎక్కడ? క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు సముద్రం మీదకి వెళ్తారు చూసా 30 మినిట్స్ బిఫోర్ ఎండింగ్ కి. ఆ ట్విస్టే మనకి కొద్దిగా కనపడింది. మనకి ఏదో అనిపించింది అన్నాడు, పర్వాలేదు అని చెప్పేసి. ఫైట్లు కష్టపడ్డారు, పాటల్లో కష్టపడ్డారు, కానీ ఎమోషన్స్ ఎలివేషన్స్ ఏయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో శ్రీని గుర్తు చేస్తాను. రామ్ చరణ్ గారికి పాము కాటేస్తుంది. పాము కాటేసినప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అరే చనిపోతున్నాడు ఈడని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఎన్టీఆర్ గారు కాపాడతారా లేదా? ఎమోషన్ అనమాట. మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది. కాపాడితే ఎలా కాపాడతాడని చెప్పేసి ఒక ఆతృత క్రియేట్ చేయాలి. అదే ఎన్టీఆర్ గారిని వాడుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఆయన రామ్ చరణ్ కాపాడి వెళ్ళిపోయే ముందు కూడా ఎమోషనల్ గా 4 డైలాగులు చెప్తాడు. అది ఎలా తగులుతుంది మనకి? అదంతా ఎందుకబ్బా? ఎన్టీఆర్ కి అవకాశం వచ్చినా సరే పారిపోయేటప్పుడు పిల్లల్ని తీసుకుని ఇలా మెడ మీద గుచ్చుదామన్నా సరే ఎన్టీఆర్ కి మనసొప్పక బాధతో నీ పక్కన గుచ్చుతాడు. ఎలా ఉంటది ఆ ఫీలింగ్? అది అందుకేప్ప మీ క్లైమాక్స్ లో చిన్న సీన్ చెప్తాను. ఎన్టీఆర్ గారు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. గమనించారా మీరు? ఎక్కడికి సీత గారు చెప్తుంటారు ఇలాగ ఆయన చనిపోతున్నాడు, ఉరికంబం రేపో మాపో ఉరికంబం తీసేస్తారంటేని అప్పుడు బాధపడతాడు. అయ్యో నా ఫ్రెండ్ నేనే నా దెబ్బలు కొట్టేసి నేను అప్పచెప్పేసిన వాళ్ళకి నా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడుకుంటానని ఎమోషన్ ఎక్కడ ఉంది? అది దేవరాలోని. నిజంగా దేవరాలు అటువంటి సీన్లు పడి ఉంటే 1000 కోట్లు ఏంటబ్బా, 1200 1300 1500కి వెళ్ళిపోయిన అటువంటి మార్కెట్ ఉంది హిందీలో. ఎన్టీఆర్ కి తల బాదుకుంటున్నా, నెత్తి నోరు కొట్టుకుంటున్నాను. సరైన డైరెక్టర్ తో పడాలి. ఆయన్ని వాడుకోవడం తెలిసింది. రాజమౌళి గారు వాడుకున్నారు, ఆ తర్వాత ఏమో సుకుమార్ గారు వాడుకుంటారు, ఇంకా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. ఇంకా ఆయన్ని చెప్పలేమబ్బా. ప్రశాంత్ నీల్ గారు ఏ విధంగా వాడాలో, ఏ విధంగా పిండేయాలో ఎన్టీఆర్ ఆ విధంగా పిండేస్తాడు, ఆ విధంగా వాడతాడు. 1000 కోట్లు ఏమి కర్మ, ఇంకా ఎంత వరకు వెళ్తుందో నేనైతే చెప్పలేను. కానీ పార్ట్ 2 దేవరాలో మరి ఎన్టీఆర్ గారిని ఇప్పుడన్నా వాడతారా కొరటాల శివ గారు? మరి వాడరా నాకైతే తెలియదు. అసలు కొరటాల శివ గారు ఎందుకు భయపడుతున్నారు? ఎన్టీఆర్ దగ్గర బోల్డ్ అంత టాలెంట్ ఉంది, బోల్డ్ అంత డాన్స్ ఉంది. ఎలా పిండుకోవాలో అలా పిండుకొచ్చి ఆయన్ని. బాలీవుడ్ లో ఎంతో హోప్స్ పెట్టుకున్నారు హిందీ వాళ్ళు. బాబోయ్ అంత లేదు రివ్యూలు ఎలా పీలించాలి, ఎన్టీఆర్ని పట్టుకుని అలా పీలించాలని చెప్పేసి అందరూ బాగుందంటే బాగుంది అంతే.
రిపీటెడ్ గా చూడడానికి అందులో ఏం కనపడలేదు. ఎందుకబ్బా నాకే రిపీటెడ్ గా చూడడానికి అందులో ఏం కనపడలేదు. మీకు తెలియగలుగుతాను, ఈ బాధ కలిగిన త్రిబుల్ ఆర్ ఎన్ని సార్లు చూసానో మీకు తెలుసా? నిజం చెప్తున్నాను. అలాగే ఇప్పటికి కూడా జనతా గ్యారేజ్ చూస్తూ ఉంటాను నేను. అందుకని జనతా గ్యారేజ్ ఈ రివ్యూలో బ్లేమ్ చేశాను. ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు టైం దొరికినప్పుడు, మనసు బాగాలేనప్పుడు జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ గారు డైలాగులు, ఈ డైలాగులు వింటూ ఉంటాను నేను. ఎన్టీఆర్ ని వాడుకోవడం తెలిస్తే ప్రతి సినిమా 1000 కోట్లు కొడుతుంది, అందులో డౌటే లేదు. రాసి పెట్టుకోండి. ఇది ఇక్కడికి. మన నా రివ్యూ నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్